బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఏంది పరిస్థితి బై ఎలక్షన్స్ వస్తే? మళ్ళీ మేమే గెలుస్తాం ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే. 6 గ్యారెంటీల పైన చాలా వ్యతిరేకత ఉందని ఆల్రెడీ బీఆర్ఎస్ బ్యాండ్ బజాయిస్తుంది కదా. ఆపరేషన్ పనే అది కదా. ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్ పోవాలంటే ఉనికి పేరు ఏమిటి కట్లా? వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో లేకపోవడము, ఆ డేటా కరెక్ట్ ఇవ్వకపోవడము, ఇట్స్ హ్యూమన్ ఎర్రర్. అసలు కాంగ్రెస్ పాలననే ప్రజలు ఇష్టపడతలేరు, ఫామ్ హౌస్ పాలన జనాలు కావాలనుకుంటున్నారనే బాస్ ఇస్ బ్యాక్. ఐ డోంట్ థింక్ నేను దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. మెడకాయ మీద తలకాయ ఉన్నోళ్ళు ఎవరన్నా గట్ల పోలు పెట్టుకుంటారా? మరి కేసీఆర్ మళ్ళీ బ్యాక్ రాబోతున్నాడు, ఇవన్నీ సర్వేలు చూసి ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటాడు. అరే కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళు ఎట్లా మాట్లాడితే ఎట్లా? తీన్మార్ మల్లన్న పార్టీలు మారిండ్రు అన్నట్టు లొల్లాయి మల్లి గారు అన్ని పేరు కూడా పెట్టారు అతనికి. సో అంతే, జస్ట్ జోకర్. సో మాజీ ముఖ్యమంత్రి ప్రజల పరిస్థితులు అసలు బాలేవు, అందాల్సినవి ఇచ్చిన హామీలు అందుతలేవు కాబట్టి నేను మళ్ళా బయటకు వస్తున్నా. అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. యూఆర్ ఎంజాయింగ్ దట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని నీకు ర్యాంక్ ఎంజాయ్ అయితే చేస్తున్నావు కదా. మీకు పోటీగా అందుకనే కేపాల్ పెడతా అంటున్నాడు కదా. కేపాల్కి వస్తే పోయి మోడీ మీద కూడా పోటీ చేసేస్తా అంటాడు వారణాసిలో. లేదా పొలిటికల్ జోకర్స్ ఉంటారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేను మీ కావ్య. అసలు ఇంతకీ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీలు ఏమర్థం? నిజంగా బాస్ ఈజ్ బ్యాక్ అనగానే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా ఆల్రెడీ స్టార్ట్ అయిందా? బీఆర్ఎస్ పార్టీ స్ట్రెంథెన్ అవ్వడానికి కమిటీలు ముచ్చట ఎత్తుతుందా, లేదంటే కాంగ్రెస్ భయపడి కమిటీలు ప్రారంభిస్తుందా? ఇట్లాంటి మాటలన్నీ తెలుసుకుందాం మనం, ఇట్లాంటి ముచ్చట్లన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజెంట్ మనతోటి కాంగ్రెస్ లీడర్ నిఖిల్ రెడ్డి ఉన్నారు. మాట్లాడు సార్. నమస్తే. నమస్కారం. ఏమవుతుంది రాష్ట్రంలో? ప్రజాపాలన వెరీ హ్యాపీ నడుస్తుంది. 1 year అయిపోతుంది. వన్స్ కొన్ని జిల్లాల ఎలక్షన్ కోడ్ ఉన్నాయి, ఆ ఎలక్షన్ కోడ్ అయిపోయింది. ఈవెన్ స్కీమ్స్ కూడా అన్ని ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. బెనిఫిషియర్స్ వస్తుంది, ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్స్ అన్నీ వచ్చేస్తాయి. దెన్ విల్ హ్యావ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రెడీ అవుతుంది క్యాడర్. మీరేమో చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఇట్లా అయిపోగానే అట్లా స్కీమ్స్ స్టార్ట్ అవుతాయి అని. గ్రౌండ్ రియాలిటీ అట్లుందా? స్కీమ్స్ అనేవి ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. ఓకే ఓకే. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ లేదో అక్కడ రేషన్ కార్డ్ ఇష్యూ చేయమని కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అధికారులకు. సో ఎవ్రీవన్ ఇస్ గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పని చూస్తున్నారు. అండ్ రేవంత్ అన్న గారు దగ్గర మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది అది ఇంపాక్ట్ ఉండదని నేను అనుకుంటున్నాను. అవునా? నిజంగా అంటే మీరన్నట్టే సోషల్ మీడియా నుంచి చాలా వైరల్ న్యూస్ అవుతుంది. ఇక ఇప్పటికైతే లేదు, మళ్ళీ ఎలక్షన్ ముందు ఒక 4 ఇస్తారు, మళ్ళీ క్లోజ్, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అప్పుడు చూసుకుందాం అనేటట్టున్నది. ఇప్పుడు నిజంగా అంత వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఉంది అని గ్రౌండ్ లో అనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోటీ చేయకుంటుంటుందా? మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేయట్లేదు? బీఆర్ఎస్ మేము ఉద్యోగాలు ఇచ్చినాము, అన్ని ఫుల్ఫిల్ చేసినాం కాబట్టి మేము ఎట్లయినా గెలవము. మళ్ళీ గెలిచి నిల్చొని పరువు కొట్టుకొని ఎందుకని వాళ్ళు కంటెస్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు కదా. బయట ఎంత మేకపోతే గాంభీర్యం లాగా ఎంత చూపించినా గ్రౌండ్ రియాలిటీ అయితే వాళ్ళు గ్రౌండ్లో లేరు, వాళ్ళు గెలవరు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతారని తెలిసి దే డ్రాప్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు కాబట్టి మీ సొంత పార్టీ వాళ్ళు ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీసీలకే ఓటేయండి, మాకు రెడ్డి ఓట్లు అసలే వద్దు, మేము రెడ్డి ఓట్లతోటే గెలవలేము? అరే కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళు ఎట్లా మాట్లాడితే ఎట్లా? అదొక పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ కాబట్టి, డెమోక్రసీ ఎక్కువ కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి పేరు కూడా తెలుసు, తీన్మార్ మల్లన్న తెలుసు. ఆల్రెడీ పార్టీ కూడా అతనికి షోకాల్ నోటీస్ ఇచ్చింది. ఐ థింక్ పార్టీ 2-3 daysలో అతని మీద యాక్షన్ తీసుకుంటుంది. అతను మాట్లాడుతుందంటే అతని పర్సనల్ ఎజెండా మీద మాట్లాడుతున్నాడు. is more into person centric politics rather than party centric politics. సో అతన్ని నేను ఎట్లా ఎలివేట్ కావాలి, నేను ఎట్లా గ్రో కావాలి, అరే నేను చెప్తే నేను 4 దగ్గర నేను వసూలు చేసుకోవచ్చు, ఇంత ఫండ్ రేజ్ చేసుకోవచ్చు. ఒకప్పుడు చాయ్ పైసలు బై ఎలక్షన్ కొట్లాడి చాయ్ పైసలు వసూలు కలెక్ట్ చేసుకుని ఫండ్ రేజ్ చేసుకున్నాడు. ప్రతి బై ఎలక్షన్ కొట్లాడాడు, ఏ రోజు గెలవలేదు. ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసిండు, ఏ రోజు గెలవలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక పిలిచి అతనికి మళ్ళీ సీట్ ఇస్తే గెలిచాడు. ఒకప్పుడు ఇదే తీర్మానం మల్లన్న రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్కి వస్తారంటే 2-3 గంటలు నిల్చున్నాడు రేవంత్ రెడ్డి గారిని కలవనికి, ఆయన దర్శనం చేసుకునికి 2-3 గంటలు గాంధీ భవన్లో వెయిట్ చేసినాడు. ఈరోజు పని అయిపోయింది, రేవంత్ రెడ్డి గారితో అతనికి ఇంకా అవసరం లేదు, నేను ఎమ్మెల్సీ అయిపోయినా, ఇప్పుడు నేను ఏందో చూపించాలి. అందులో అతనికి నెక్స్ట్ ఏంటంటే బైఫర్కేషన్లో ఏమైనా ఎమ్మెల్యే పోటీ చేద్దామని కోరిక ఉన్నట్టుంది. మనం మంత్రి పదవి అడిగితే ఇవ్వలేరు, నువ్వు ఇప్పుడే ఎమ్మెల్సీ అయినావు, నీకు మంత్రి పదవి ఎందుకని. అతని కోరిక ఇప్పుడు నేను ఎమ్మెల్యే పోటీ చేయాలంటే నేను ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతనికి స్పేస్ లేదు. సో ఏదో ఒక నినాదంతో పోవాలి అని బీసీ కార్డు వాడి బీసీలని
వాడుకుందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే అంతకుముందుకి ఏమన్నాడు, జై భీమ్ అన్నాడు. ఆ జై భీమ్ ఎటు పోయిందో ఎవరికి తెలియదు. 7200 ఎటు పోయిందో ఎవరికి తెలియదు. మళ్ళీ మేడ్చల్ అసెంబ్లీలో పోటీ చేస్తాను వాల్ పెయింటింగ్స్ అన్ని వేయించుకున్నాడు. రైట్ టు రీకాల్ అన్నాడు. అదే ఎటు పోయిందో ఎవరికి తెలియదు. సో ప్రతిసారి కొత్త నినాదం ఒకటి తీసుకొచ్చి ప్రజలను పిచ్చోళ్ళు చేయాలి. ఒక పాయింట్ మీద ఒక దాని మీద స్టిక్ ఉన్నాడు. సో అతను కాంగ్రెస్ పార్టీ అనే ఐడియాలజీలో ఫిట్ కాడు. అయితే సరే, బీసీలకే ఓట్లేయండి, రెడ్లో ఓట్లు మాకు వద్దన్నాడు, ఓకే, అది కొంత డిస్టర్బెన్స్ అనేది కానీ ఏకంగా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్ని పొలిటికల్ ప్రెజర్లు వచ్చినా కానీ కామారెడ్డి డిక్లరేషన్ యాద పెట్టుకున్నారేమో నాకైతే తిరగలేదు కానీ 160 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 90,000కు పైగా ఎన్యూమరేటర్లని పెట్టి ఒక క్యాస్ట్ సెన్సస్ చేసి దాన్ని ఒక రిపోర్ట్ చేసి అసెంబ్లీ దానికోసమే పెట్టి దాన్ని రిపోర్ట్ అందరు పబ్లిక్కి తెలిసేటప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిర్రు. అది కూడా తప్పు పెట్టి దాన్ని పుల్లగి కేసుడేంది? ఇప్పుడు అది బాగుందని రేవంత్ రెడ్డి కరెక్ట్ చేసిండంటే రేపంచి ఎవరు వినరు, ఎవరు చూడరు. ఇప్పుడు దానికి అగేన్స్ట్ మాట్లాడితేనే మళ్ళీ రేపంచి కొత్త దుకాణం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ని సెన్సస్ కరెక్ట్ ఉందని చెప్పాడు అనుకోండి, అతని దుకాణం బంద్ అయిపోతుంది ఆటోమేటిక్. అతని చాప్టర్ క్లోజ్ అవుతానే బాగాలేదని చెప్తాడు. ప్లస్ అతను మాట్లాడే పదాలు, మీరు జర్నలిస్ట్ ఫీల్డ్ ఉన్నారు, అట్లా యూట్యూబ్ ఛానల్ అయిన ఆ భాష ఎవరని మాట్లాడతారు. ఎమ్మెల్సీ ఉండి పెద్దల సభలో రిప్రజెంట్ చేసుకుంటున్నావు నువ్వు గ్రాడ్యుయేట్స్ని, ఆ భాష ఏంది, ఆ వెటకారాలు ఏంది? నీకు నచ్చకపోతే పార్టీ దే ద సిస్టమ్, దే ద వే. రాహుల్ గాంధీ వారికి నీకు యాక్సెస్ ఉన్నప్పుడు అదే సెన్సస్ మీద ఏదైతే రిపోర్ట్ వచ్చిందో తప్పని నువ్వు డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు రిపోర్ట్ ఇవ్వచ్చు కదా, మీడియాలో పెట్టి. ఎందుకంటే నువ్వు సెన్సేషన్ కావాలి, అంతా నా గురించే మాట్లాడుకోవాలి, ఎవరి గురించి మాట్లాడుకోవద్దు, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవద్దు, అంతా తీర్మానం మళ్ళీ గురించి మాట్లాడుకోవాలని. ఇది ఒక పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్. దాన్ని ఇంకో సైకాలజికల్ ఏమంటే ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. నన్ను ఎవరు గుర్తించారు నేను సైలెంట్ ఉంటే, సో ఏదో ఒకటి లొల్లి వేస్తూనే ఉండాలి ఎప్పుడు. అంతే యూట్యూబ్ ఛానల్ కూడా లొల్లాయి మళ్ళీ గారు అన్ని పేరు కూడా పెట్టారు అతనికి. సో అంతే, ఇది జస్ట్ అండ్ జోకర్. నెక్స్ట్ టైం మాత్రం అతను ఇంకా నువ్వు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వదు, ఒకవేళ ఎవరైనా మా పెద్దలు మిస్టేక్ చేసి మళ్ళీ ఇచ్చారు అనుకో మాత్రం ఓడగొట్టడానికి క్యారెట్ అంతేనా? అంతే పక్కా అది. ఎందుకంటే మా మంత్రులు పొంగులేరు శ్రీనివాసరెడ్డి అని అంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు, మా ఎమ్మెల్యే బీలైలే అని అంటారు, మొత్తం రెడ్డి కమ్యూనిటీని అంటారు. ఒక కులాన్ని దేశించినోడు ఎప్పుడు రాజకీయాల పైకి రాలి. మీకు పైన యూపీ నార్త్ ఎగ్జాంపుల్ పోతున్నా కూడా ఎక్కడున్నారు ఇప్పుడు, మాయావతి గారు ఎక్కడున్నారు? హేటెడ్ పాలిటిక్స్ చేసింది, వాళ్ళు క్లోజ్ అయిపోతారు. సో పాలిటిక్స్ అనేది కులంతో పాటు గుణం కూడా ఉండాలి. ఆ గుణం తీర్మానం మళ్ళీ లేదు. ఎన్ని పార్టీలు మారాడు, నీ గుణం ఏందో ఆడనే తెలుస్తుంది. నీకు ఐడియాలజీ లేదు, నీకు అసలు నువ్వు ఏం చేద్దాం అనుకున్నది కూడా క్లారిటీ లేదు. నువ్వు హెలికాప్టర్ ఎందుకు బుక్ చేసినావు, ఢిల్లీ నుంచి ఎవడో వస్తాడని లాస్ట్ కాల్ కూడా ఈయన గురించి తెలుసుకొని డ్రాప్ అయ్యారు, రాలే. హెలికాప్టర్ బుక్ చేసింది ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తారు, పెద్ద లీడర్లను పిలిచిండు, వాళ్ళకు హైదరాబాద్ నుంచి వరంగల్కి హెలికాప్టర్ బుక్ చేసిండు, వాళ్ళు రాలే. లాస్ట్కి ఈయన గురించి తెలుసుకోరు, ఇటు పెద్ద దొంగ అని. అదే నేను మీరు ఢిల్లీ నుంచి వస్తున్నారు అన్నారు, ఏంటి మరి ఎవరు వచ్చి ఢిల్లీ నుంచి? అతను అడిగితే చెప్తాడు ఎందుకు వాళ్ళకి ఎందుకు డ్రాప్ అయ్యారు అని. అయితే తీన్మార్ మల్లన్న పార్టీలు మారిండ్రు అన్నాడు, బాగానే ఉంది. మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి వచ్చారు కదా, వాళ్ళు కూడా పార్టీ మారిండ్రు కదా. మారారు. ఎప్పుడు మారారు? రూలింగ్ వచ్చాక పబ్లిక్ నుంచి డిమాండ్ వచ్చినప్పుడు దేర్ ఇస్ ద చేంజ్, దేర్ ఇస్ పబ్లిక్ సెంటిమెంట్. ఇంకా బీఆర్ఎస్ అనేది క్లోజ్ అయినప్పుడు దే హ్యావ్ మూవ్డ్ ఇంటూ కాంగ్రెస్. పబ్లిక్ డిమాండ్ తోటి వచ్చారు, వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో రాలే. వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇక్కడ ఉండలేము, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ నడుస్తుంది, మీరు కాంగ్రెస్ పార్టీలు ఉంటారని వాళ్ళ డిమాండ్, పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తే వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. దాన్ని బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా తీసుకుంది. హైకోర్టు పోయింది, తర్వాత సుప్రీంకోర్టు. సో ఇవన్నీ కోర్టులలో ఇష్యూలు ఉన్నాయి, బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఏంది పరిస్థితి బై ఎలక్షన్స్ వస్తే? మళ్ళీ మేమే గెలుస్తాం ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే. అలాగేస్తారా? రావని నేను అనుకుంటున్నాను, ఓకే, రావని నేను అనుకుంటున్నాను. వస్తే మాత్రం మేమే గెలుస్తాం. ఎవరికి టికెట్లు మరి కొత్త పర్సన్స్ డిసైడ్ చేస్తారు, టికెట్ డిసైడ్ చేసే స్టేజ్ నాది కాదు, లెట్ పార్టీ డిసైడ్. సో వస్తే మాత్రం మళ్ళీ గెలుపు ఎవరు ఉండొచ్చు అంతేనా? క్లీన్ స్వీప్ చేస్తాం, గ్యారెంటీ గెలుస్తాం. ఏందా గ్యారెంటీ? మేము 6 గ్యారెంటీల పైన చాలా వ్యతిరేకత ఉందని ఆల్రెడీ బీఆర్ఎస్ బ్యాండ్ బజాయిస్తుంది కదా. అపోజిషన్ పనే అది కదా, మాకు అపోజ్ చేయడమే అపోజిషన్ అంటారు.
వీఆర్ హ్యాపీ, వీ నో వాట్ ఈస్ గ్రౌండ్, Mm. మాకు ఎలక్షన్ ఎలా గెలవాలో తెలుసు, Mm. మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు, మా గవర్నెన్స్ ఏందో మాకు తెలుసు, Mm. మేము ఎంతమందికి రుణమాఫీ చేసినామో మాకు తెలుసు. ఆ లిస్ట్ పట్టుకుని ఊర్లోకి పోతాం, Mm. నీకు రుణమాఫీ ఎంతమందికి అయిందని Mm. ఆ లిస్ట్ పట్టుకుని అవే పట్టుకుని ఓట్లాడు. ఊర్లో అంటే ఒక ముచ్చటి యాదకొచ్చింది నాకు. మొన్న గ్రామ సభలు పెట్టిండ్రు కదా, అవును, ఎందుకు జనాల్లో అంత వ్యతిరేకత? ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో పోవాలంటే ఉనికిపోయారు, ఏమిటి కట్లా? ఓకే, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. గ్రామ సభలు పెట్టిరని ఆ. అంతకుముందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో బీసీలకు ఎస్సీ దళిత్ బంధు కానీ బీసీ బంధు అని స్కీమ్స్ ఇచ్చారు. Hmm. ఇవన్నీ ఎక్కడ డిసైడ్ అయినాయి? వాళ్ళ మండల్ పార్టీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళ మనుషులు ఎవరు, వాటి నిజంగా లబ్ధిదారుడో కాదో కూడా తెలియదు అని రాశాడు. కానీ వీ వాంట్ ట్రాన్స్పరెన్సీ. మేము గ్రామ సభలే పెట్టినాం. లెట్ ఇట్ బి ఓపెన్. ఓపెన్ ఉన్నప్పుడు ఆపోజిట్గా ఒకరి మిస్టేక్స్ ఉన్నప్పుడు డిబేట్స్ వస్తాయి. బీఆర్ఎస్లో నీకు డిబేట్స్ ఎందుకు రాలంటే 4 గోడల మధ్యలో అయిన అది లిస్టు మాదేమో పబ్లిక్లో పెట్టినాం. అక్కడ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ పోయి ఎవరైతే ఇంకా ఏమన్నా మిస్ అయి ఉంటే యూఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై ద బెనిఫిషియరీస్, ఎవరిని మిస్ అవ్వద్దు. సరే, మంచిగా ఓపెన్లో పెట్టిన తర్వాత కూడా ఎందుకని లొల్లి పంచాలేని? మా పేరు రాలేదంటే మా పేరు రాలేదు, కాంగ్రెస్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తల పేర్లే వచ్చినాయి, లేదంటే ఎమ్మెల్యే ఎవరి పేరు సిఫారసు చేస్తే వాళ్ళకే, ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు వచ్చినాయి? సో ఎమ్మెల్యే దగ్గర కూడా ఈ లిస్ట్ లేదు, తప్పు. ఇప్పుడైతే ఇందిరా మిల్లులు అన్నారు చూడు, గవర్నమెంట్ అఫీషియల్స్ దే వెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్. వాళ్ళే వెళ్ళి వాళ్ళకు ఒక యాప్ ఇచ్చారు, యాప్లో కుట్టారు. యాప్ ఫొటోస్ తీసి వాళ్ళు ప్రస్తుతం ఉన్న ఇల్లు ఏంటి, వాళ్ళు స్టే ఏందని, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ మొబైల్ యాప్. దర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎమ్మెల్యే, మినిస్ట్రీ ఆర్ ఎనీవన్. ఎవరిది ఉండదు. ఇట్స్ అన్ ఆటోమేటిక్ ప్రొసీజర్. ఇట్లా ఉండకూడదనే వాళ్ళు క్లారిటీ తోటి దే బ్రాట్ దిస్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. సో యాప్ ఎంట్రీ చేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్ అయ్యి ఉంటే, ఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ హోమ్, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో లేకపోవడము, ఆ డేటా కరెక్ట్ ఇవ్వకపోవడము, ఎంట్రీ చేయడం, అక్కడ మిస్టేక్స్ అయితే ఇట్స్ ఏ హ్యూమన్ ఎర్రర్. మనిషి అన్నప్పుడు 100% సక్సెస్ ఎవరు చేయరు. అయితే దానికి కూడా ఎర్రర్ ఐడెంటిఫై చేసి కూడా వీ హ్యావ్ గివెన్ అగైన్ అదే రోజు గ్రామ సభలో వీ హ్యావ్ గివెన్ అప్లికేషన్. నేను మిస్ అయితే వెంబడి అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చేసి వీ హ్యావ్ టేకెన్ దట్ ఎంట్రీ. మేము క్లోజ్ చేయలేదు సిస్టమ్. పుట్టప్ వీళ్ళు ఇది పని చేసారు, గ్రామ సభ పెట్టాం, ఇది అంతా కరెక్టా ఉందా, ఏదైతే గ్రామ సభలో తప్పని కొన్ని మిస్సింగ్ ఉన్నాయో అక్కడనే వాళ్ళు అప్లికేషన్ ఇచ్చేసారు. ఇక్కడ జనాలకు అందరికి ఒక పెద్ద డౌట్, అదేమదంటే ఇక్కడ ప్రజా దర్బార్లో ఇచ్చినారు, ఊర్లలో పెట్టినప్పుడు కూడా ఇచ్చినారు. ప్రజా దర్బార్ ఇస్ డిఫరెంట్. అందులో కూడా ఓకే, అందులో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. ఇట్స్ ఎ గ్రీవియన్స్ థింగ్. మళ్ళీ అప్లై చేసుకోవాల్సింది వేరే దగ్గర. మీ రేషన్ ఇప్పుడు మీ సేవలో ఎట్లయితే అప్లై చేయమన్నా అక్కడ గ్రీవియన్స్ ఇస్ డిఫరెంట్. గ్రీవియన్స్ ఇట్ మైట్ బి ఎనీథింగ్ రిలేటెడ్. ఓకే, might be related to their land, it might be related to their health. అలా ఇచ్చిన లెక్కలకు ఉండే దాన్ని వీళ్ళు ఐడెంటిఫై అండ్ పుట్టే ఓటీపీ అండ్ వి గివ్ ఐడెంటిఫికేషన్ ట్రాకింగ్ నెంబర్, బట్ యాక్చువల్ ప్రొసీజర్ అది కాదు కదా. రేషన్ కార్డు అంటే ఇప్పుడు అచ్చంగా ఎవరైనా రేషన్ కార్డులు కావాలంటే మీ సేవలకు పోయి పెట్టుకోవాలి. కానీ ఆల్రెడీ అప్లై చేసిన మళ్ళీ చేయకండి, లేదు డబుల్ చేయకండి, చేయొద్దు. కొత్త వాళ్ళు ఉంటే చేయాలా, మిస్ ఏమన్నా మీకు అప్లై చేయకపోతే చేసుకోవాలి. ఇక ఇప్పటి వరకు పెట్టిన అన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి, అంతేనా ముచ్చట? పెట్టిన వాళ్ళకి వస్తాయి, ఇప్పటిదాకా పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోండి. అంటే ఎవరైనా పోయి ప్రజా దర్బార్లో పెట్టుకున్నారు అనుకోండి, అవి పోయినట్టే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలి. ఎందుకు పెట్టిన వాళ్ళది ఆల్రెడీ నెంబర్ ఉంటుంది కదా. మొన్న గ్రామ సభలో ఆ లిస్ట్ కూడా తీసి చదివాం కదా, ఎవరో రేషన్ కార్డ్ అప్లై చేసిరని. ఓకే, we have opened the book and we have read all the ఇప్పుడు 500 మంది ఉంటే 500 మంది పేర్లు చదివారు రేషన్ కార్డులో ఎవరెవరు అప్లై చేసిరని. అప్లై చేసినాక దెన్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ విల్ డూ దేర్ ఎలిజిబిలిటీ, రియల్లీ దే ఆర్ రైట్ఫుల్ ఓనర్స్ ఆఫ్ దట్ గెటింగ్ దట్ రేషన్ కార్డ్. ఇప్పుడు కొందరు తప్పు డేటా ఇచ్చి స్టిల్ దేవంటే అవన్నీ ఐడెంటిఫికేషన్ స్క్రూటినీ చేయాలి కదా. ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు చేసేస్తే హూ ఇస్ ద లాస్? పబ్లికే లాస్. రేవంత్ రెడ్డికి ఏం నష్టపోదు. ఇప్పుడు 10 మంది యాక్చువల్ ఓనర్స్కి యాక్చువల్గా లబ్ధిదారులకు బదులు 20 మందికి ఇచ్చినాం అనుకో, ఆడ 10 మంది రేషన్ కార్డు దే ఆర్ ఈటింగ్ ద పబ్లిక్ మనీ కదా ఫ్రీగా. ఆల్రెడీ మనం 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాం, ఇంకెంత అప్పులు ఉందాం. అయితే ప్రజాధనం ప్రజలే తినకుండా ఉండాలి అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటారు. ప్రజాధనం ప్రజలు యాక్చువల్ ఎవరికైతే అందాలో వాళ్ళు తినాలి. వాళ్ళకి అందుతుందా? అందుతుంది. అందరికీ మేము ప్రయత్నం చేస్తాం. అందరూ లేరనే లొల్లి పెట్టుకుంటున్నారు కదా. దట్స్ వై వి బ్రాట్ ద ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ అంటున్నా కదా. ఇంత ఓపెన్ గా పెడుతున్నాం డేటా.
ఇప్పుడు ఈ కులగాన్ని చేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వీ వాంట్ టు పుట్ ద డేటా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్, దెన్ వీ వాంట్ టు రన్ ద స్కీమ్. అసలు కాంగ్రెస్ పాలననే ప్రజలు ఇష్టపడతలేరు, ఫామ్ హౌస్ పాలన జనాలు కావాలనుకుంటున్నారనే బాస్ ఈస్ బ్యాక్. అది ఒక ఆన్లైన్ పోల్ ఏదో పెట్టారు, దట్ బాట్స్ అండ్ ఓటింగ్ అయ్యేది, అండ్ అవర్ పార్టీ హాజ్ ఆల్రెడీ రిప్లై టు దట్. సో ఐ డోంట్ థింక్ నేను దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. కేసీఆర్ మళ్ళీ బ్యాక్ రాబోతున్నాడు, ఎవరైనా ఇదన్నీ కోరుకుంటాడు, సర్వేలు తెలివి చూసి ఉన్నాడు వాడని ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటాడు. ఎంత ఎంత ఇంటర్ చదువుకున్నాడు కూడా చెప్పాడు నాకు ఫామ్ హౌస్ పాలన కావాలి, ఫామ్ హౌస్ నుంచే నడవాలని. ఎవరైనా గవర్నమెంట్ ఆఫీషియల్ నుంచే నడవాలని కోరుకుంటారు. సరే, ఎవరు కూడా అట్లా చెప్పారు నిజంగా చదువుకున్న వాళ్ళు, కానీ మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరన్నా గట్ల పోల్ పెట్టుకుంటారా మరి? ఓకే, పోల్ పెట్టారు, దాని తప్పేముంది? వీ వాంట్ దాని మీద రిప్లై ఇచ్చారు కదా ఆల్రెడీ. మన సతీష్ గారు దాని మీద చెప్పారు కదా పోల్ ఎందుకు పెట్టారు, దాని డీటెయిల్స్ ఏంటి, దాన్ని ఎలా బాట్స్ అంటే ఎలా హ్యాక్ చేశారు ద పోల్ని అన్నది కూడా రిప్లై ఇచ్చారు కదా. నేను మాట్లాడడానికి ఏముండదు ఆ సబ్జెక్ట్. సో మాజీ ముఖ్యమంత్రి ప్రజల పరిస్థితులు అసలు బాలేవు, అందాల్సినవి ఇచ్చిన హామీలు అందుతలేవు కాబట్టి నేను మళ్ళా బయటకు వస్తున్నా, ఏప్రిల్లో ప్రజలని కలవబోతున్నా అని ఒక హైప్ క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ కి నిజంగానే ఒక ఇన్ఫీరియారిటీ ఉందా, లేదంటే కాంగ్రెస్ అంటే బుగులు ఉందా? ఫస్ట్ బయటికి వచ్చినాను, బయటికి వచ్చి ప్రజలు కాదు, కమ్ టు అసెంబ్లీ. అసెంబ్లీకి వచ్చి మేము తప్పు చేస్తున్నాం కదా, మనం ఏం చేస్తున్నాం చెప్పు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. యు ఆర్ ఎంజాయింగ్ దట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని నీకు ర్యాంక్ ఎంజాయ్ అయితే చేస్తున్నావు కదా, నీకు దాని సెక్యూరిటీ దాని తగ్గట్టు అదో క్యాబినెట్ ర్యాంక్ పోస్టే కదా, ఆ పోస్ట్ ఎంజాయ్ చేసినట్టు దాన్ని న్యాయం చేయాలిగా. నీకు ఆ సెక్యూరిటీకి అన్నిటికీ ప్రజలే డబ్బులు కడుతుంది, జీతాలు శాలరీస్ అన్నీ ఆ లెవెల్ నీకు ప్రోటోకాల్ ఇవన్నీ పబ్లికేగా, మరి వాళ్ళకి న్యాయం చేయి. ఫస్ట్ దేనికైతే తింటున్నావు, ఏదైతే జీతం తీసుకొని తింటున్నావు దానికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఫస్ట్. అవసరంగా తర్వాత నువ్వు పబ్లిక్ వచ్చి ఏం మాట్లాడుకుంటావు, అది మీ సభలు పేట్ సభలు ఉంటే అదంతా డిఫరెంట్ ఇష్యూ. ఏదైతే ఆల్రెడీ నువ్వు శాలరీ తీసుకుంటున్నావు, నీ సెక్యూరిటీ నీకు ఏదైతే క్యాబినెట్ ర్యాంక్ ఎంజాయ్ చేస్తున్నావు దానికోసం రా ఫస్ట్. తర్వాత నువ్వు సభలు కోట్లు 500 ఒక్కో మనిషికి 500 ఇచ్చి సభలు పెట్టుకుంటే పెట్టుకో, దగ్గర ఉన్నాయి ఏముంది, దోచుకునే ఉన్నాయి కదా, తింటారు మళ్ళీ పబ్లిక్. మంచిది పెట్టు సభలు పెట్టాలి, మా పబ్లిక్ పోవాలి, నువ్వు అన్ని డబ్బులు మళ్ళీ ప్రజలకే వంచాలి, ఇంక అర్థం చేసి పంపించడం గ్యారంటీ. సో కాంగ్రెస్లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా మరి? మాజీ సీఎం సభలు కమిటీలతో ఈసారి అంటే 10 సంవత్సరాల తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఎన్నడూ కూడా గ్రామస్థాయి కమిటీలు వేయలే, కానీ ఇప్పుడు గ్రామస్థాయి నుంచి కూడా పార్టీని స్ట్రెంథెన్ చేయాలనే ఒక వ్యూహం, దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా కాంగ్రెస్ మీద? ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళు ఇంకా గ్రౌండ్లో ఉండే, దేర్ వాళ్ళకి గుడ్ నెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ కూడా వచ్చినాయి. కానీ అది 3 months అయ్యేసరికి ఏమైపోయింది, 4 monthsకి ఎంపీలకు గుండు సున్నా వచ్చింది, 0. వాళ్ళని కనీసం వాళ్ళని పోటీలో కూడా కన్సిడర్ చేయరు. లోకల్ బాడీలో ఐ డోంట్ థింక్ వాళ్ళని కన్సిడర్ చేస్తారని, వాళ్ళ క్యాండిడేట్లను కానీ కన్సిడర్ చేయరు. ఎందుకు? ఇప్పుడు ఆ స్కీమ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా గ్రామ సభలు పెట్టి ఇంత ట్రాన్స్ఫర్ చేసిన గవర్నమెంట్ని ఎందుకు వదులుకుంటారు? ఎవరైనా తెలివిగా మళ్ళీ నేను 4 గోడల మధ్యలో పోయి నా లిస్ట్ పేరు రాయించుకోవాలన్నా, పబ్లిక్ అందరి ముంగట కూర్చొని నా పేరు రాస్తే బెటర్. ఒకరికి ఇందులో ఇల్లు కావాలి, 4 గోడల మధ్యలో ఆడ ఉంటాడు మండల్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ మండల్ ప్రెసిడెంట్, ఆయన సంబంధించిన 4 చెంచాలు కూర్చొని, ప్రతి ఊర్లో 4 కూర్చొని గోడల మధ్యలో వాళ్ళ పార్టీ ఆఫీస్లో లిస్ట్ రాసుకొని పంపిస్తారు. అట్లా కాకుండా గ్రామ సభలు పెట్టి ఇచ్చే ధైర్యం ఉందా? అది కాంగ్రెస్ చేసి చూపించు. అందుకనే బీజేపీతో మంచి దోస్తానైందా? బీజేపీతో దోస్తాను మాకు ఇక్కడ. అరే అట్లా అంటారు మీరు. బండి సంజయ్ ఒక ఎంపీ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. నిన్న విఠల్ రాజేందర్ గారు మేము కూడా పింక్ బుక్ తయారు చేస్తున్నాం అన్నాడు. పింక్ బుక్ కవిత కూడా తయారు చేస్తున్నాను. మన ఇద్దరు బుక్లు ఒకటేనా? వాళ్ళిద్దరు ఒకటేనా? బండి సంజయ్ అనుకుంటాడు. ఆబ్వియస్గా ఎన్ని రూలింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు 1 year టైం అనేది ఓవర్ ఇస్తారు. ఎందుకంటే దే వాంట్ టు టేక్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్. కేసీఆర్ కూడా ఇచ్చాడు కదా, మేము కూడా ఇచ్చాం కదా 2014లో when కేసీఆర్ ఫామ్ ద గవర్నమెంట్. వీ హ్యావ్ ఆల్సో వెయిటెడ్ ఫర్ 1-2 years. ఏం చేస్తారు? కొత్త స్టేటు, ఫస్ట్ టైం దే ఆర్ ఇన్ టు ద రూలింగ్. ముందు ఎప్పుడు రూలింగ్ లేదు కదా బీఆర్ఎస్ అనేది, ఫస్ట్ టైం ఇన్ రూలింగ్. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అర్థం కావాలి, స్టేట్ల సిస్టమ్ అర్థం కావాలి, ఎంతమంది ఉంటారు ఏంటి అన్నది అర్థం. కానీ ఈవెన్ 2014 అప్పుడు మేము కూడా ఇచ్చాం 1 year టైం. కానీ ఇక్కడ మాకు 1 year టైం కాకముందు ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి ఐదు ఆగమైపోయినట్టు చేశారు. పబ్లిక్ నమ్మిరా? 0. ఇప్పుడు లాస్ట్ కాల్ పరిస్థితి ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్ పెట్టలేకపోతారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎందుకు పెట్టుకోవట్లేదు? మరి మీ ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఎట్లా ఉంది? ఇంకోటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇప్పుడు అవుతున్నాయి కదా, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాలో. ఈ జిల్లాలో కాన్స్టిట్యున్సీలు ఎవరెవరు ఉన్నాయి చెప్పండి? కేటీఆర్ ఇవే దాంట్లో ఉంది, కేసీఆర్ దీంట్లోనే ఉంది, హరీష్ రావు దీంట్లోనే ఉంది, కవిత ఉంది. నలుగురు ఇదే దాంట్లో ఉన్నారు కదా. అంటే మీకు కూడా ఓట్లు వేయరానే కదా పబ్లిక్. నలుగురు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఇదే కాన్స్టిట్యున్సీలు ఉన్నవాళ్ళు కదా, క్యాండిడేట్ని పెట్టుకోరా? 42 అసెంబ్లీస్ ఉన్నాయి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవుతుంది. దాంట్లో 4 మీయే కదా, క్యాండిడేట్ ఎందుకు పెట్టుకోలే? కాంగ్రెస్ అంటే అంటే మీరే పోటీ చేయకపోతే రేపు పొద్దున్న మీకు క్యాడర్ ఎందుకు పోటీ చేస్తుంది లోకల్ బాడీలో? మీరున్న అసెంబ్లీలే మీరు ఒక క్యాండిడేట్ని పెట్టి ధైర్యం ఇచ్చి క్యాండిడేట్ని పెట్టకపోతే మీ లోకల్ బాడీ మీ క్యాడర్ ధైర్యం చేస్తా అంటారా? మీకు పోటీగా అందుకనే కేపాల్ పెడతా అంటున్నాడు కదా. కేపాల్ పెట్టుకుని కేపాల్ ఏ ఎలక్షన్ పోతాడు, కట్టేసి చేసుకుంటాడు. కేపాల్కి వస్తే పోయి మోడీ మీద కూడా పోటీ చేసి వస్తా అంటాడు వారణాసిలో. లేదా పొలిటికల్ జోకర్స్ ఉంటారు, వాళ్ళు టైంపాస్గా చూసుకుంటూ వెళ్ళకపోవాలి. అంటే పొలిటికల్ జోకర్స్ అన్నారు కదా, పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కట్టుకున్నా కూడా ఎందుకు ఇంకా కేసీఆర్ని మరవలేకపోతున్నారు? అది వాళ్ళని అడగాలి, నేను ఎందుకు ఆన్సర్ ఇస్తా వాళ్ళ గురించి. అంటే పార్టీ మారిండ్రు కదా. దేర్ ఇన్ అవర్ పార్టీ. మా దగ్గర మళ్ళీ డౌట్ వస్తుంది, మళ్ళీ ఏమైనా ఇట్లా పక్క పార్టీలకు ఏమైనా జంప్ చేసినా మీ పార్టీలోనే చెప్పారు, మా పార్టీలో ఉన్నారు. మరి ఏంది కేసీఆర్ ఫోటో నా ఇష్టం? అమ్మానం ఇప్పుడు ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ లీడర్స్ ఇంటికి పోను టు ఫైండ్ రాజశేఖర్ రెడ్డి ఫోటో, వైఎస్ఆర్ ఫోటో ఉంటుంది. ఆయనంటే స్వర్గస్థులు అయినరు కానీ ఈయనైతే ఉన్నారు కదండి. ఎవరు అభిమానం మాలేదు, ఓకే పెట్టుకోవచ్చు. కొందరు ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటారు మీ పార్టీలో. అభిమానం ఇప్పుడు అది ఇల్లు, ఎవరైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. సార్ దేర్ ఓన్ ఒపీనియన్ అండి. ఇప్పుడు వాడు వచ్చి ఫ్లెక్స్లలో బయట ఫ్లెక్స్ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేస్తే తప్పు. ఓకే ఇంట్లో ఏం చేసుకుని మనకెందుకు? ఏమో రేపు అభిమానం ఇట్లా కట్టలు దించుకొని అట్లా కూడా చూస్తామేమో. అది మీరు చెప్పాలి, ఎప్పుడు వచ్చినప్పుడు చెప్పండి, నాకు అడుగు. ఇంట్లో ఎవరికైనా అభిమానం ఉంటూ పెట్టుకుంటారు. మా ఇంట్లో రాజశేఖర్ ఫోటో ఉంటుంది, కేసీఆర్ ఉండదు. ఐ డోంట్, నాకు నచ్చదు కాబట్టి పెట్టుకో. తెలంగాణ రాష్ట్రం తెచ్చిరుగా, అంటే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, సోనియా గాంధీ పెట్టుకుంటా కావాలంటే. కేసీఆర్ అయితే లేదు. కౌంట్లెసా మీకు కేసీఆర్? ఇదండి కౌంట్లెస్ ఎందుకు ఉండండి, ఇది 2 times సీఎం. కౌంట్లెస్ ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషనే కదా, మేము వెయిట్ చేస్తున్నాం అతను అసెంబ్లీకి వచ్చి మా లీడర్లను ఏం ప్రశ్నిస్తాడని. సో వీఆర్ కౌంటింగ్ హిమ్. కానీ అతనే వస్తలేడు, మాకు కౌంట్ చేద్దామని వస్తలేడు బయటికి. అవునా? కేవలం ఫోటోల వరక మీ ఎమ్మెల్యేలు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు అని వార్తలు, మాటలు, మీటింగ్లు లేదు, ఢిల్లీ స్థాయిలో కూర్చోబెట్టి మాట్లాడారంట. తప్పు ఇక్కడనే మాట్లాడారు, ఎంసీహెచ్ఆర్డీలోనే సిఎల్పి మీటింగ్ చేసుకొని మాట్లాడారు కదా, ఏం ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అంటే. ఇట్స్ ఎ బిగ్ ఫ్యామిలీ, కుటుంబ అన్నదమ్ములే డిఫరెన్సెస్ ఉంటాయి. యూ ఫైండ్ సమ్ డిఫరెన్స్, ఇది ఈ వర్క్ అయితే వర్క్ లేదు. సో ఒకసారి దాన్ని రాంగ్ అండర్స్టాండింగ్ చేసుకొని నా ఫైల్ ఆపిరు అనుకోవచ్చు, అండ్ ఇట్స్ నాట్ లైక్ దట్. దాన్ని మిస్కమ్యూనికేషన్ ఏంటంటే దాన్ని క్లారిటీ చేసేసారు మొన్న, అట్లాంటివి ఏం లేవు, వీఆర్ ఎవ్రీవన్ ఇస్ నైస్ ఫ్యామిలీ అని చెప్పారు కదా. డన్. సో ఇది నిఖిల్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ.